ఏం మేడం గారు, ఏమైంది? చూస్తుంటే సక్సెస్ అయినట్లేదే. నేను మీకు ముందే చెప్పాను మేడం, మీరే వినలేదు. కోటేశ్వరరావు గారు. బాబు, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను బాబు. బాబు నన్ను పిలుస్తున్నాడమ్మా, మీరు ఉంటారా? సరే, మీ ఇష్టం. బాబు, సామానని అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేశాను. లెటర్ రెడీ చేసి తీసుకురా. బాబు, నాకు సరిగానే వినపడిందా? మీరేమన్నారు నాకు ఇంకొకసారి చెప్పండి. సామానని అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేశాను. లెటర్ రెడీ చేసి తీసుకురండి, సైన్ పెడతాను. ఏమైంది ఈ బాబుకి? ఉండాల్సిన వాళ్ళని తీసేసి డేంజర్ లేడీని తెచ్చి పక్కన పెట్టుకుంటున్నారు. డేంజర్ కాబట్టి ఇంట్లో ఉండకుండా నా ముందుండేలా జాబ్ ఇచ్చాను. బాబు, నేను మాట్లాడింది వినపడిందా? మీరు మైండ్ వాయిస్ అనుకుని పైకి మాట్లాడారండి. అవునా? ఇప్పుడు అర్థమైంది బాబు. అర్థమైంది కదా అని ఈ విషయం సమంత మేడం గారికి చెప్పరు బాబు. సంతోషించాం, వెళ్ళండి. ఏంటి కోటి ఇది? తినబోతూ రుచులెందుకులే సామాన్య మేడం, మీరే చూడండి. ఏంటిది? వావ్! నేను సెలెక్ట్ అయ్యాను. సూర్య సంతకంతో అపాయింట్మెంట్ లెటర్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. వావ్! కోటి, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకెంత బాధగా ఉందో. నా కష్టానికి ఫలితం దక్కింది. నాకు ఇక సంతోషం లేదని అర్థమవుతుంది. నా హార్డ్ వర్క్ నన్ను గెలిపించింది. చూస్తుంటే బాగా ప్రిపేర్ అయినట్టున్నారే. మామూలుగానా, ఓ రేంజ్ లో. ఇంతకీ లోపల బాబు ఏం క్వశ్చన్స్ చేశాడమ్మా? టఫ్ క్వశ్చన్స్, బట్ నాకంత కష్టం అనిపించలేదు. ఒకే ఒక్కసారి అవేంటో కాస్త చెప్తారా మేడం? ఏం కొట్టి, నా టాలెంట్ ని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడు చూడు. నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను. వాటిలో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతాను. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్ర. ఆంధ్ర కాదు 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 సార్, తెలంగాణ. యా తెలంగాణ. 2 years బ్యాక్ 2 states గా డివైడ్ అయ్యాయిగా, తెలంగాణే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సార్. కాకినాడ దేనికి ఫేమస్? సముద్రం. కాదు కాదు, ఉప్పాడ బీచ్. చిచి, బీచ్ కాదు, ఉప్పాడ పట్టుచీరలు అనుకుంటా. అది కూడా కాదు, ఏదో ఉంది. వీటన్నిటికన్నా ఫేమస్ ఇంకేదో ఉంది. కాజా. కాజా కదా సార్? ఫైనల్ క్వశ్చన్ అడగండి సార్. తిరుపతి కొండలేని? 7. ఇది కూడా తెలీదా సార్ మీకు? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బయట వెయిట్ చేయి, అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేసిస్తా. అలాగే సార్. నోరు తెచ్చావేంటి కోటి? మీకు ఇంత టాలెంట్ ఉందా? ఉంది. మీకు లాస్ట్ టైం అర్థం కాక దాన్ని సెలెక్ట్ చేశారు. క్వశ్చన్స్ అంటే నా సూర్య అడిగినవి, ఆ 3 కోతులు అడిగినవి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. పాపం, వాళ్ళకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా. నా 2 లక్షలు డొనేట్ చేస్తారా? నన్ను దాని ముందు హీనంగా చూస్తారా? మర్చిపోలేను కోటి. ఇక నుంచి నీకుంటుంది. ఇంట్లో ఉంటే డేంజర్ అని బాబు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ ఎవరికి డేంజర్ అవుతుందో
హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? కోడలికి జ్వరం ఏమైనా ఎక్కువైందా ఏంటి? లేకపోతే జ్వరం తగ్గిపోయి ఇద్దరూ కలిసి అట్నుంచటి ఇటని షికారుకి వెళ్ళుంటారా? ఈ ఏదో కన్ని తెలివితేటలే ఉంటే నాకిన్ని బాధలెందుకు? వచ్చినట్టున్నారు. ఆగో, నువ్వు నీ అంతరాత్మని. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? నా కోడల దగ్గరికి. నీ కొడుకున్నాడుగా. అంటే పాపం జ్వరం కదా అని వాళ్ళ బాధలేవో వాళ్ళు పడితేనే కదా వాళ్ళ సుఖాలు వాళ్ళు పంచుకునేది. మధ్యలో నువ్వెందుకు పానకంలో పొడకలాగా? థ్యాంక్స్ చంద్ర, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అలాగే టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, ఓకేనా? ఏంటి టాబ్లెట్సా? నో 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 నో, మరి నన్ను పేషెంట్ని చేస్తున్నావు చంద్ర. మరి కాదా? ఫీవర్ ఎంత ఉందనుకున్నావు? 104 ఉంది. పర్వాలేదు, మా వాడు బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దేవుడా, వీళ్ళ ఈ బంధం అనుబంధమై సంబంధం అయితే అంతే చాలు. ఉండు, ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకుని వస్తా. చంద్ర ప్లీజ్, నాకు టాబ్లెట్స్ వద్దు. చిన్నపిల్లల మారం చేయకు. టాబ్లెట్స్ వేసుకోకుంటే ఫీవర్ ఎలా తగ్గుతుంది? ఇంజెక్షన్ దగ్గర ఇలాగే అన్నావు. వేసుకో. నాకు అలవాట్లేదు చంద్ర. టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఎవరికీ అలవాటు కావు, కాకూడదు కూడా. కానీ ఇప్పుడు వేసుకోక తప్పదు. వేసుకో. అమ్మ శాము, సరేనా? అమ్మ శాము, ఒరే చంద్ర, ఏమైందిరా? డాక్టర్ ఏమన్నారు? ఫీవర్ అంటమ్మా, 104 ఉంది. తగ్గిపోతుందనల్లే ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ రాసిచ్చాడు. అమ్మో అమ్మో, 104? ఏం మాయిదారు చుప్పడి దిష్టి తగిలిందో ఏంటో. బంగారం లాంటి బిడ్డ చూడు ఎలా అయిపోయిందో. ఉండమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి దిష్టికి తీసుకొస్తాను. ఒరే చంద్ర, నువ్వు శామ్ దగ్గర ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యయ్యో, ఎవరి దిష్టి తగిలిందో? మా అమ్మ అప్పుడప్పుడు గయ్యాలా అనిపిస్తుంది, కానీ పర్లేదు. చంద్ర పెద్దత్త బోళా మనిషి, మనసులో ఏది దాచుకోలేదు. ఆవిని అర్థం చేసుకుంటే చాలు, నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. తప్పుకోరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, ముఖ్యంగా ఆ సామాన్య దిష్టి అంతా పోవాలి. ఒకసారి తుతు అనమ్మా. సరే ఫ్రెండ్, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమన్నా కావాలంటే పిలు, ఓకేనా? థ్యాంక్స్ చంద్ర. ఇవే వద్దనేది. అమ్మ శాము, నేను వెళ్ళి వేడివేడిగా మిరియాల చారు పెట్టి తీసుకొస్తాను. దాంతో 2 ముద్దలు అన్నం తిన్నావంటే దెబ్బకి జ్వరం ఇట్ట ఎగిరిపోతుంది. ఇప్పుడు నాకేం వద్దు పెద్దత్త. అయ్యో రామా, అలా అంటే ఎలా? చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ నాకు మిరియాల చారుతో అన్నం కలిపి పెట్టేది. దాంతో జ్వరం ఇట్టే ఎగిరిపోయేదనుకో.
అది కాదు పెద్దత్త. ఇంకేం మాట్లాడుకో. చూడు, గంటలో నీకు జ్వరం తగ్గించి నిన్ను మామూలు మనిషిని చేసే పూచి నాదనుకో. పెద్దత్త, ఏంటి సాము? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ పెద్దత్త. దేనికమ్మాయి ఇవాళ కొత్త కొత్తగా థ్యాంక్స్లు చెప్తున్నావే? చెప్పాలి పెద్దత్త. మండపంలో పెళ్లి పీటల మీద ఆగిపోయినప్పుడు ఒక్కసారిగా ఈ సమాజానికి, ఈ ఇంటికి, నా బతుక్కి నేనే దూరం అయిపోయాను అన్నంత బాధ కలిగింది. అయినా ఏ ఒక్కరైనా నన్ను అర్థం చేసుకోలేకపోతారా, ఆదరించలేకపోతారా అన్న చిన్న ఆశతో మొండిగా ఇంట్లో అడుగుపెట్టాను. నా ఆశ నిరాశ కాకుండా ఏదో ఒక రకంగా అందరూ నాకు సపోర్టుగా, పాజిటివ్గా ఉన్నారు. అందులో ముఖ్యంగా నువ్వు. అందుకే థ్యాంక్స్. భలేదానివమ్మాయి. మనల్ని మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పు? ఎంతైనా నువ్వు నా కోడలివి. చూసారా, మీరనుకున్నట్టుగా చిన్నత్త, సూర్యబావ కూడా అనుకుంటే ఎంత బావుణ్ణు. మీరందరూ కలిసిపోయినట్టుగా బావ కూడా కలిసిపోయి నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తే ఎంత బావుణ్ణు. సాధించాలి పెద్దత్త, సాధిస్తాను. ఎలాగైనా బావని సాధిస్తాను, సొంతం చేసుకుంటాను. ఎంత ప్రయత్నించినా మళ్ళీ మొదటికే వస్తుందిగా. అయినా సరే, నీ పంత నీకెంత గట్టిదో నా పంత నాకు అంతే గట్టిది. నేను కూడా సాధిస్తా. నిన్ను నా కోడల్ని చేసుకుంటా. పెద్దత్త, పెద్దత్త, ఏంటి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదమ్మా. వెళ్ళి చార్జ్ చేసి తీసుకొస్తాను. పడుకోమ్మా, పడుకో. అలాగే. ఇంతకీ ఎప్పుడొస్తున్నారేంటి? అవునా, సరే అయితే ఉంటాను మరి. రాజీ ఆంటీ! అయ్యో అయ్యో రాజీ ఆంటీ! అయ్యో, నాకు సూర్య ఆఫీస్ లో జాబ్ దొరికింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. అమ్మా! అబ్బా దేవుడా! అక్క, అక్క, అయ్యో మెల్లగా విరిగిపోయింది బాబోయ్. మెల్లగా. అమ్మా! జాగ్రత్త అక్క. ఓరి నాయనో, ఇది ఎక్కడ గొడవరా బాబోయ్. అమ్మా, నా నడుము విరిగిపోయింది. అక్క, అక్క, ఓకేనా? ఏం కాలేదు కదా? అమ్మా! ఏ సామాన్య, పెద్దంతరం చిన్నంతరం లేదా? నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. నువ్వేమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా? మనం కూడా ఊహించినవి జరిగినప్పుడు చిన్నపిల్లలం అయిపోతాం కదా జయంతి ఆంటీ. నువ్వు ఊహించినవి జరిగితే మా అక్క నడుం విరగొడతావా? ఏదో పట్టణం సంతోషంతో చేశాను ఆంటీ. ఏం రాజు ఆంటీ, మీ నడు ఇరిగిపోయిందా? ఉన్నమాట అంటే ఊలికేందుకు అన్నట్లు కొంచెం అలాగే ఉందమ్మా. సారీ ఆంటీ. ఏంటి సారీ? కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించు. నీకు అలానే ఉంటుందిలే పద్మ. మీరెవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సూర్య ఆఫీస్ లో నాకు అసిస్టెంట్ మేనేజర్ గా పోస్ట్ వస్తే మీకది ఓవర్ యాక్షన్ లానే ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పి మా అందరికీ స్వీట్స్ పంచావు కదా. చివరికి ఏమైంది? గాలి తీసిన టైర్ల దొర్లుకుంటూ వచ్చావు. అది గతం, ఇది నిజం. కావాలంటే సూర్య సైన్ చేసిన అపాయింట్మెంట్ లెటర్ చూసుకోండి. ఏంటి ఇదెలా సాధ్యం అయ్యిందని అర్థం కాక, మాట పెగలక గొంతులు మూగపోయినట్టున్నాయి. ఏంటి పద్మ, అది చెప్తుంది నిజమేనా? అవును పిన్ని. నువ్వు గట్టి పిల్లవే, పట్టుపడితే వదలవు. కొన్ని దరిద్రాలంతే, పట్టుకుంటే అంత తేలిగ్గా వదలవు. చిచి, అంత నా కర్మ.
చూసావా, నువ్వు కూర్చున్న పోస్ట్లో నేనిప్పుడు కూర్చోబోతున్నాను. దట్ ఈస్ సామాన్య, అసిస్టెంట్ మేనేజర్ సామాన్య. చూసింది చాలు, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నేనక్కడ షేర్ చేసుకుంటా వర్క్ని. ఎందుకు సామాన్య సమంతను అలా అంటావు? చూడు ఎలా బాధపడుతూ వెళ్తుందో. జబ్బు తగ్గాలంటే ట్రీట్మెంట్ స్ట్రాంగ్ గానే ఉండాలి రాజీ ఆంటీ. ఇలాంటివి మీరు అసలు పట్టించుకోకండి, లేదంటే మీ కోరికకు ఇబ్బంది కలుగుతుంది. అంతేనంటావా? ఓకే రాజీ ఆంటీ, బయట నుంచి మీకు మంచి మంచి స్వీట్స్ తీసుకొస్తాను. ఇద్దరం కలిసి తిందాం. ఇద్దరం కలిసి తిందాం, కానీ ఈసారి మాత్రం సంతోషాన్ని అందరి ముందు పంచుకోమాకే, ఎందుకంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అలాగే రాజీ ఆంటీ, మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మనిద్దరం మాట్లాడుకుందాం. మంచి మాట అన్నావు. వస్తాను, కొంచెం నడుము నొప్పిగా ఉంది, మందు రాసుకోవాలి. అమ్మా. సాముదినా, చూసావా అదేం చెప్తుందో? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థం అవుతుందో పద్మతునా. సూర్య నీకు ఫేవర్ అవుతున్నాడని చెప్తున్నావు కదా, మరి సామాన్యకు ఆఫీస్ లో జాబ్ ఎలా ఇచ్చాడు? అసలు నీకు జాబ్ పోవడానికి కారణం ఆ సామాన్య కదా, అలాంటి దానికి జాబ్ ఇవ్వడం ఏంటి? సామాన్య వల్లే అదంతా జరిగిందని బావకు తెలియదుగా, అందుకే ఇచ్చాడేమో పద్మతునా. ఇంత సీరియస్ విషయంలో కూడా మొగుడిని వెనకేసుకొని రాకు. ఇంట్లో ఉంటేనే మన కళ్ళు కప్పి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటుంది. ఇక ఆఫీస్ లో ఉంటే ఇంకేం చేస్తుందో ఆలోచించు ఒకసారి. అసలే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. అవును పద్మతునా, అది నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదని మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఇంకెప్పటికీ ఏవీ అర్థం కాదు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటాను పద్మతునా, ఇప్పుడే కోటేశ్వర అంకుల్ కి కాల్ చేసి తెలుసుకుంటాను. మెటీరియల్ అనుకున్న టైంకి కరెక్ట్గా వెళ్ళేలా ప్లాన్ చేయండి. అలాగే బాబు. సిమెంట్ 1000 బ్యాగ్స్ కదా చెప్పారు బాబు? 2000 బ్యాగ్స్ అండి. ఓ, ఐరన్ ఎంత ఆర్డర్ ఇమ్మన్నారు బాబు? ఈ రోజు ఏమైందండి మీకు? ప్రతిదీ 10 సార్లు అడుగుతున్నారు. అంటే ఏం చెప్పమంటారు బాబు, ఇంట్లో ప్రాబ్లమ్స్. 15 రోజు నుంచి కేబుల్ రావటం లేదు. ఇంట్లో ఒకటే గోవాల, చచ్చిపోతున్నాను బాబు. కోటేశ్వరరావు గారు, మీకు మరి చాదస్తం ఎక్కువైపోయిందండి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో కూడా తెలియదు ఏంటండి? మీరే కదా బాబు చెప్పమన్నారు. బుద్ధి తక్కువ అడిగాను. ఈసారి చెప్పండి బాబు, కరెక్ట్గా రాసుకుంటాం. ఐరన్ సమంత మేడం చేస్తున్నారేంటి? బాబు ముందు ఎలా మాట్లాడాలి? కట్ చేశాడు అంటే ఏదో దాయాలనే చూస్తున్నారు సాముదినా. వదలను. వదలకు సాముదినా, లేదంటే ఈ లోపు ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచించుకుంటారు. చెప్పండి బాబు. ఐరన్ సారీ బాబు, కట్ చేశాగా. చెప్పండి బాబు. మళ్ళీ కట్ చేశాడు. వదలకు సాముదినా, నువ్వు మళ్ళీ చెయ్యి. చెప్పండి బాబు. ఐరన్ ఆ రింగ్ టోన్ ఏంటండి? నచ్చలేదా బాబు? తీసేస్తాను. పొద్దునే పెట్టాను బాబు. ముందు ఆ ఫోన్ ఎత్తండి. ఉన్న తలనొప్పులే చాలా ఉన్నట్టు మళ్ళీ ఆ ఫోన్ ఒకటి ఎత్తండి. అలాగే బాబు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? జాబ్ నుంచి తీసే గానీ దీని ఫోన్ ఏంటి లిఫ్ట్ చేసేది అనుకుంటున్నారా? ఆ దయ్యం సామాన్యకి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారంట. అసలేం జరుగుతుంది అక్కడ? అది బావ సైన్ పెట్టిన అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తుంది. ఆ సైన్ నిజంగా బావదేనా? ఈసారి దాన్ని ఇంటర్వ్యూ చేసింది అంతకు ముందు వాళ్ళు కాదా? వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారా? వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి కొనేసిందా? మాట్లాడరే. నాకు మాట్లాడే గ్యాప్ ఎక్కడ ఇచ్చారమ్మా?
ఎవరు? మేడం గారేంటి జాబ్ పోయాక ఇప్పుడు మర్యాదలేవి అక్కర్లేదు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు.